సనాతన ధర్మం అనేది ప్రతి నోట వినిపిస్తుంది గురువు. కానీ దాని నిర్వచనం ఎవరికి పూర్తిగా తెలియదు గురువు. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణం. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. కష్టం వచ్చిన ప్రతి వారికి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అనమాట అందరికీ కూడా. ఆ దేవుడు గుర్తొచ్చినప్పుడు స్వాముల దగ్గరకు పండితుల దగ్గరకు వెళ్ళినప్పుడు యజ్ఞాలు హోమాలు చేయాలని అంటుంటారు అనమాట. ఆ ప్రకారము ఆ యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల వారి కష్టం తొలగుతుందా? నీకు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చావు, నీకు ఒంట్లో బాగున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నా దగ్గరికి నువ్వు రాలేదు, కాబట్టి నేను నీకు అలాంటప్పుడు చెయ్యను. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చిన వాడు కూడా గొప్పవాడేరా, వాడికి నేనున్నానని నమ్మకంతో వచ్చాడుగా, కాబట్టి నేను తీర్చుతానన్నాడు. హిమాలయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేసే దేవతలు ప్రత్యక్షమయ్యేవారు, వాళ్ళకు వరాలు ఇచ్చేవారు అనేవారు. ఈ కలియుగంలో కూడా మనము అలా వెళ్ళి హిమాలయాలకు అక్కడ వెళ్ళి తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమవుతాడా గురుగారు? నీకు భగవంతుడిచ్చిన మాటతో ఇతరుల మనసు బాధపడకుండా నువ్వు 10 మందికి ప్రయోజనం కలిగేటట్టు మాట్లాడగలిగితే అది తపస్సే. ఇవన్నీ ఈశ్వరుడు చెప్పిందేగా. అరుణాచలం ప్రశస్తం గురించి మీరు చెప్పారు, చాలా గొప్ప చెప్పారు. రమణ మహర్షి గారి గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్పారు. మీరు సూచించడంతోనేమో ఇప్పుడు అరుణాచలం గురించి ఎక్కువ ప్రాముఖ్యత అయిపోయింది, లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. మా గురుగారు, నేను అరుణాచలం ఒక్కదాని గురించే చెప్పలేదు. తిరుమల గురించి చెప్పాను, శ్రీశైలం గురించి చెప్పాను, దక్షారామ క్షేత్రం గురించి చెప్పాను, అరుణాచలం గురించి చెప్పాను. అరుణాచలంకి అంతమంది వెడుతున్నారు అంటే ఈ మానవ జన్మకు భగవద్గీత ఎలా మార్గదర్శకం అవుతుందంటారు గురుగారు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. నీకు సంశయం అక్కర్లేకుండా చాలా బలమైనది, చాలా తొందరగా కదిలిపోయేది ఏదో తెలుసా? మనసు. దాన్ని నియంత్రించాలి అంటే అకస్మాత్తుగా నియంత్రించడం సాధ్యం కాదు. గోవు ఎంత గొప్పదో, గోవు నుంచి అంటే ఆవు పేడ కావచ్చు, గోమూత్రంలో కావచ్చు, ఆయుర్వేదంలో చాలా విశిష్ట మూలికలు ఉన్నాయంటారు గురుగారు. వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? మామూత్ర పురీషంబులు భామా వేదంబులిరుగు పరమ పవిత్రముల్ కావున నీవా మేలుగు వస్తువులన్ ప్రీతిధామములై యుండుము ఇంపు కలుగను మాకున్ అన్నాయి గోవులు. మా మూత్ర పురీషములు రెండూ కూడా ఆవు పేడ, ఆవు మూత్రము. 84 లక్షల జీవరాశులలో సువాసన కలిగినటువంటి మలమూత్రములు ఆ రెండే. సహజీవనాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు ఎంత స్పీడ్గా ప్రేమించి పెళ్లి చేసుకుంటారో అంత వేగంగానే విడిపోయేవారి సంఖ్య కూడా పెరుగుతోంది ప్రస్తుతం సమాజంలో. వీటి గురించి ఏం చెప్తారు? ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకుండా ఉండడం ఈ దేశ సంస్కృతి. అది భగవంతుడిచ్చిన గొప్ప స్నేహం. నాతో కలిసి పుట్టినది కాదు, ఎక్కడో పుట్టి నాకు ఇల్లాలైంది. నేను ఆమెకంతే. అదొక గొప్ప ప్రస్థానం.